అస్సాంలోని బర్సాపుర స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ మధ్య ఐపీఎల్ 65వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలుపోటముల వల్ల పంజాబ్ కింగ్స్ జట్టుకి ఎటువంటి ఉపయోగం ఉండదు. అయితే రాజస్థాన్ జట్టుకు మాత్రం ఈ మ్యాచ్ లో గెలుపు చాలా అవసరం. గత మ్యాచ్ లో బెంగళూరు చేతిలో పంజాబ్, చెన్నై చేతిలో రాజస్థాన్ ఘోరంగా ఓడిపోయారు. మరోవైపు రాజస్థాన్ స్టార్ ఓపెనర్ బట్లర్ టీ20 ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. బట్లర్ లాంటి సూపర్ బ్యాటర్ రాజస్థాన్ జట్టుకు కీలక సమయంలో అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకి చాలా ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఇక ఈ ఇరు జట్లు ఎప్పుడు తలపడినా మ్యాచ్ దాదాపు హోరాహోరీగానే సాగుతుంటుంది. ఇలాంటి నేపథ్యంలో పంజాబ్ పై రాజస్థాన్ జట్టు గెలవడం అంత సులభమైన విషయం కాదు. ఇప్పటికే వరుస పరాజయాలతో టాప్ 1 స్థానాన్ని కోల్పోయిన రాజస్థాన్ జట్టు కనీసం టాప్ 2 స్థానాన్ని కాపాడుకోవాలి అంటే మాత్రం ఈ మ్యాచ్ లో తప్పక గెలవాలి. ఎందుకంటే ప్రస్తుతం టేబుల్లో రాజస్థాన్ కి తప్ప మిగతా ఏ జట్టుకి 20 పాయింట్స్ సాధించే అవకాశం లేదు. మరి ఈ మ్యాచ్ లో ఓడిపోతే మాత్రం రాజస్థాన్ జట్టుకి ఎంత నష్టమో ఇప్పుడు చూద్దాం. రాజస్థాన్ ఈ రోజు పంజాబ్ తో ఒక మ్యాచ్ ఆడబోతోంది. ఇక చివరి మ్యాచ్ కోల్కతాతో తలపడుతుంది. పంజాబ్ చేతిలో ఓడిపోతే వారు టేబుల్ టాపర్ అయిన కోల్కతాపై గెలవడం కూడా దాదాపు అసాధ్యం. అంటే రాజస్థాన్ జట్టు 16 పాయింట్స్ దగ్గర ఆగిపోతుంది. అయితే ఈ పాయింట్స్ తో వారు ప్లే ఆఫ్స్ కి అయితే దాదాపు క్వాలిఫై అయిపోతారు. అయితే రాజస్థాన్ కి జరగబోయే నష్టం ఏంటంటే ఈ 2 మ్యాచ్ల్లో ఆర్ఆర్ ఓడిపోయి చెన్నై జట్టు బెంగళూరుపై గెలిస్తే అప్పుడు రాజస్థాన్ జట్టు 2వ స్థానం కోల్పోతారు. ఇక హైదరాబాద్ తన తదుపరి మ్యాచ్లో 1 గెలిచినా చాలు, నెట్ రన్ రేట్ కారణంగా రాజస్థాన్ జట్టు 4వ స్థానంకి దిగజారిపోతుంది. అప్పుడు చెన్నై, హైదరాబాద్లలో ఎవరికి మెరుగైన నెట్ రన్ రేట్ ఉందో ఆ జట్టు 2-3 స్థానాల్లో నిలుస్తాయి. టాప్ లో ఉన్న జట్టు 4వ స్థానానికి పడిపోకూడదు అంటే రాజస్థాన్ జట్టు ఈ రోజు పంజాబ్ పై తప్పక గెలవాలి. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ క్యాన్సిల్ అయితే మాత్రం రాజస్థాన్ జట్టుకి మేలు జరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే అప్పుడు వారు 17 పాయింట్స్ కి చేరుకుంటారు. ఇది వారి 2వ స్థానాన్ని బలోపేతం చేస్తుంది. మరి పంజాబ్ జట్టుపై రాజస్థాన్ గెలుస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.